వెల్కమ్ టు మై న్యూ లాగ్. మీరు చూసినారు రైడర్ 2300. ఇది న్యూ లాగ్ అంటాం కంటే కంటిన్యూ లాగ్ అంటమే బెస్ట్ ఏమో. సో ఇప్పుడు దాకా నేను వాటర్ ఫాల్స్లో ఉన్నాను. ఇప్పుడు నేను సఫారీ చూడడానికి వెళ్తున్నాను. సో సఫారీకి 3 o'clock టికెట్. నా క్రికెట్ టైం వచ్చేసి ఇక్కడేమో 1:30 అయిపోయింది. నేను 3 o'clock లోపు సఫారీ దగ్గరికి వెళ్తానో లేదో అనేది మీరే చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ నుండి ఎంత దూరం ఉందంటే చాలా దూరం ఉంది. నాకు మ్యాప్ కూడా పని చేయట్లేదు. దగ్గర దగ్గర 14-15 కిలోమీటర్స్ ఉంటుంది. 14-15 కిలోమీటర్సే కదా అనుకోవచ్చు, బట్ చాలా దూరం అనమాట. 14-15 కిలోమీటర్స్ ఇక్కడ ఉన్న టైం ప్రకారంగా చూసుకుంటే. అండ్ మీరు ఇప్పుడు దాకా నా వాటర్ ఫాల్స్ వీడియో చూడకపోతే వెళ్ళి చూడండి. అండ్ ఇప్పుడు చూడండి, నేను పైకి వెళ్తున్నా. దుమ్ము చూడండి ఇక్కడ. మొత్తము ఇదంతా ఏమంటారు, ఎర్రమట్టి రోడ్ అనమాట. సో ఫస్ట్ అయితే నేను ఇక్కడ ఉండి నా బండి దగ్గరికి వెళ్ళిపోయి బండి దగ్గర నుండి నేను ఇప్పుడు డ్రైవ్ స్టార్ట్ చేస్తాను. మీరందరూ రెడీగా ఉండండి, వెయిట్ చేయండి, ఈ వీడియో ఫుల్గా చూడండి. ఓకే, మళ్ళీ ఎక్కడైతే స్టార్ట్ అయ్యానో ఆ వాటర్ ఫాల్స్ వెళ్ళడానికి అక్కడికి వచ్చేసాను అనమాట. ఇప్పుడు ఇక్కడ నుండి నా బైక్ జస్ట్ ఒక 50 meters దూరంలో పార్క్ చేశాను. ఇప్పుడు బైక్ ఎక్కేయడమే. లంచ్ కూడా లేదు. ఫస్ట్ సఫారీ ఆఫ్టర్ లంచ్ మీకు చూపించిన తర్వాత తింటాను నేను ఏదైనా సరే. సో ఫస్ట్ సఫారీకి వెళ్దాము. అక్కడ టికెట్ కనుక మిస్ అవ్వకూడదు భయ. అక్కడ టికెట్ కనుక మిస్ అయితే మాత్రం రేపు పొద్దున్న మళ్ళీ 6ంటికి లేయాలి. 6ంటికి లేచి టికెట్ కొనాలంటే టికెట్ 6ంటికి అమ్ముతారంటే నేను 5ంటికి లేగాల్సి వస్తుంది. సో ఇంత చలిలో 5ంటికి అంటే ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళి ఆ టికెట్ తీసుకోవడం బెస్ట్ అనమాట నా దృష్టిలో. సో ఫస్ట్ వెళ్తాను, ఆ టికెట్ తీసుకుంటాను. దాని తర్వాత మిమ్మల్తో మాట్లాడతాను. అప్పుడే మాట్లాడతాను మీతోటి. అప్పుడు దాకా మాట్లాడను. బాయ్. సో గాయ్స్, ఇప్పుడు నేను మళ్ళీ బయలుదేరిపోయాను. ఇప్పుడు నాకు వచ్చిన మళ్ళీ ఇంకో ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు నేను మళ్ళీ చిక్మంగళూరు దాకా వెళ్ళాల్సిందే. ఇటు నుండి ఏం షార్ట్ కట్స్ అలాంటివి ఏం లేవు. డైరెక్ట్ చిక్మంగళూరు దాకా వెళ్ళాలి. ఇప్పుడు మళ్ళీ ఒక 15 కిలోమీటర్ కొండ దిగాలి. కొండ దిగి అప్పుడు నేను భద్రా వైల్డ్ లైఫ్ శాంక్చురీ అని చెప్పి ఒకటి ఉందనమాట, అక్కడికి వెళ్ళాలి. అక్కడ వైల్డ్ లైఫ్ ఏమంటారు సఫారీ ఉంటుంది. సో ఆ సఫారీ నేను వెళ్దామని 100% ఫిక్స్ అయ్యాను. ఎందుకంటే నేను చాలా 3-4 ప్లేసెస్ లో సఫారీ మిస్ అయ్యాను అనమాట. ఇక్కడ నుండి చూడ కొండ ఎంత బాగుందో, అవసరం ఉంది కదా. సో నేను సఫారీ అనేది ఒక 3-4 ప్లేసెస్ లో మిస్ అయ్యాను. వచ్చేటప్పుడు ఏమంటారు దాన్ని, వచ్చేటప్పుడు నేను ఒక అడవి నుండి వచ్చాను కాబట్టి నాకు అంత ప్రాబ్లం అనిపించలేదు చూడడానికి. బట్ అండ్ ఇక్కడ ఒక చిన్న వాటర్ ఫాల్స్ ఉంది సార్. ఇదో ఇక్కడ చూడు, చిన్నది ఉంది. ఇక్కడ పబ్లిక్ ఫొటోస్ దిగడానికి మాత్రం డిజైన్ చేసినట్టుంది. ఇది ఇక్కడ ఒక టెంపుల్ ఉంది, హనుమాన్జీ టెంపుల్ ఇది. ఓకే, ఇవ్వండి. డోంట్ పొల్యూట్ అని పొల్యూట్ ఎన్విరాన్మెంట్ అని చెప్పి ఒకటి ఉంది. ఇక్కడ గుర్రం ఉంది, ఫోటోలు దిగడానికి మాత్రమే. జిప్ లైన్ బ్రో, జిప్ లైన్ మర్చిపోయాను నేను అసలు. అబ్బా ఆ టైంలో బ్రో చూసి జిప్ లైన్ ఎంతసేపు పడుతుంది అక్కడ కనుక్కొని కొద్దిగా వెళ్ళేదారిలో నాకు ఈజీ అంటే జిప్ లైన్ అని మాత్రం అప్పుడు జిప్ లైన్ ఎక్కుతాను. లేకపోతే ఐఎమ్ సారీ బ్రో, జిప్ లైన్ ఎక్కలేకపోవచ్చు. బట్ వ్యూ మాత్రం అదిరిపోయింది. మొత్తం మంచిపోయింది. మిట్ట మధ్యాహ్నం అయిపోయింది. టైం వచ్చేసి 2 అయిపోయింది. ఇప్పుడు నేను 1 hourలో అక్కడికి వెళ్ళిపోవాలి బ్రో, అది నా బాధ. సో నేను సారీ జిప్ లైన్ ఎక్కలేను. కావండి ఈసారి ఎక్కడైనా చూసినప్పుడు జిప్ లైన్ ఎక్కితే అప్పుడు మీకు జిప్ లైన్ కూడా ఎక్కి ఆ ఎక్స్పీరియన్స్ ఏంటో షేర్ చేస్తాను అనమాట. ఓకే, ముందుకు వెళ్ళిపోదాం ఇంకా అలాగా. సో గాయ్స్, ఇప్పుడు నిన్న మీరు వీడియో చూసారు కదా. నిన్న వీడియో చూసినప్పుడు చేసి మనకేం కనిపించేది కాదు రోడ్డు మొత్తము. సో ఇప్పుడు చూడండి, మీకు రోడ్డు క్లారిటీ కనిపిస్తుంది. ఇక్కడ నేను వ్యూస్ చూడండి, అసలు ఒక్కొక్కటి మైండ్ చెదిరిపోయే వ్యూస్ అనమాట. కొన్ని ఇప్పుడు ఆ కొండ మీద ఉన్న రోడ్డు ఉంది కదా, ఆ రోడ్డు మీదకి వెళ్తాం ఇప్పుడు మనము. అలా వెళ్ళాలి. వావ్, చలి మాత్రం తగ్గలేదు కానీ ఇప్పుడు ఇక్కడ వ్యూ మాత్రం చాలా బాగుంది. ఇప్పుడు మొత్తం కనిపిస్తుంది. మన మబ్బులు చూడండి, అక్కడ మబ్బులు ఎంత దగ్గరగా ఉన్నాయంటే మనకి నిచ్చెనేస్తే అందుకు పోతాయి అన్నమాట మబ్బులు మనకి. అలా ఉంది. రోజు ఎంజాయ్ చేస్తున్నాడు. ఈజ్ అండర్ హిస్ లైఫ్. సో మనం ఇప్పుడు కొండ మొత్తం దిగాలి బ్రో. దగ్గర ఒక 12 kilometers 13 kilometers కొండ దిగాలి. రెడీగా ఉన్నాను కొండ దిగడానికి. ఓకే బ్రో, ఇది చూడు బ్రో ఒక్కసారి. ఓ షూట్, ఇది చూడు.
ఏం నడుస్తుంది భయ అంటే ఫాగ్ నడుస్తుంది ఇక్కడ, మొత్తం అదే నడుస్తుంది ఇక్కడ. ఆహా, నేను ఇంకా మొత్తం అక్కడ లేదు కదా మంచు, ఇక్కడ ఉండదేమో అనుకుని నార్మల్గా వచ్చేసాను. గ్లవ్ వేసుకోలేదు, అర్జెంట్ బండాకి గ్లవ్ వేసుకోవాలన్నమాట. అవి చలి చేతులు గడ్డగానే పోతాయి. ఆహా చూడు అసలు, వెళ్దాం 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 వెళ్దాం. చూసావా మామూలుగా లేదు. నేను మిమ్మల్ని ఎక్కడెక్కడికో తీసుకెళ్ళిపోదాం అనుకుంటున్నా, మీరేమో నన్ను సబ్స్క్రైబ్ చేయరు, నాతో వాడు రారు. వాట్ ఇట్ ఇస్ బ్రో, సబ్స్క్రైబ్ చేయి. ఓ మబ్బులే తీసుకొచ్చాను నేను ఇవాళ. చూడు చుట్టుపక్కల మొత్తం మబ్బులే, ఏం కనిపెట్టారు, రోడ్డు కనిపెట్టారు చూడు ముందు. షెట్. సో ఇది హైయెస్ట్ పీక్ ఆఫ్ ది మౌంటైన్ అనుకుంటా. దీనిపైన కూడా ఇంకా రోడ్లునే, బట్ ఏంటంటే ప్రస్తుతానికి కొద్దిగా ఇనఫ్ హైయెస్ట్ లో ఉన్నాను, ఎందుకంటే మొత్తం ఇది మబ్బు. సో ఆ మబ్బుల మధ్యలో రోడ్డు ఉంది, ఆ రోడ్డు మీద వెళ్తున్నాను నేను. మిమ్మల్ని మబ్బుల్లో తీసుకొచ్చేసాను అంటే మామూలుగా ఉండే చూడండి. సో ఏం కనిపించలేదు చూడు, ఏం కనిపిస్తుంది నీకు వీడియోలో? నాకు ముందు వచ్చిన బండి తప్ప ఇంకా లైట్లు తప్ప ఇంకా కనిపించలేదు. కుర్రాలు ఏం చేస్తున్నాడు, ఇలాంటివి చేస్తుండాలి రిచ్గా. అయ్యా ఇక్కడ టర్నింగ్ కనిపించలేదు మనకి. ఇలాగా. సో అది చూడు ముందు రోడ్డే కనిపించలేదు నాకు, ఇప్పుడు డౌన్ ఉంది ఇక్కడ. మళ్ళీ చిల్ల అవ్వాలి ఇలాంటి ప్లేస్కి వచ్చి. నువ్వు రాలేదని చెప్పి బాధపడకు, ఇలాంటి ప్లేస్కి నన్ను ఫాలో చేసుకో. ఇలాంటి 100 ప్లేసులు నీకు చూపిస్తాను. ఓకే, మనం కొండ దిగాలి, కొండ దిగిపోదాం. ఓకే, గాయ్స్ ఇప్పుడే ఇక్కడ కొన్ని ఫొటోస్ తీసుకొని వీడియోస్ తీసుకున్నాను. అవన్నీ మీకు ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తాను, మీరు చూడండి. ఇన్స్టాగ్రామ్ నన్ను ఫాలో చేయబోతే ఈ పాటికి ఇది ఫాలో చేయండి. రఫాత్ రైడర్ 2300 అని ఉంటుంది. ఓకే, ఇక్కడ చూడండి ఒక కార్ వస్తుంది. కార్ మాత్రమే కనిపిస్తుందా మీకు, లేకపోతే లైట్ మాత్రమే కనిపిస్తుందా, కార్ కూడా కనిపిస్తున్నాయా? సో చూడు బ్రో, మొత్తం మబ్బు బ్రో, మబ్బుని తినేస్తా. మబ్బుని తినేయాలి. చూడు ఎంత బాగుంది తెలుసా, చాలా అవసరం ఉంది బ్రో. మీరు కూడా ఒక్కసారైనా చిక్మంగళూరు రావాలి అండ్ జైర్ వాటర్ ఫాల్స్ కి రావాలి. ఇది ఒక బెస్ట్ 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 అండ్ అన్ఫర్గెటబుల్ మెమరీ కింద మారిపోతుంది మీ అందరికి. కాకపోతే కొద్దిగా రిస్క్ ఉంది బైక్ జర్నీ కూడా, అంటే రిస్క్ లేని లైఫ్ లో దొరికేది రిస్క్ మాత్రమే. ఇలాంటి మూమెంట్స్, ఇలాంటి డ్రైవ్స్ మీకు దొరకవు ఇంకోసారి. సో మీరు ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన ప్లేస్ లో మీ బకెట్ లిస్ట్ లో యాడ్ చేసుకోండి, చిక్మంగళూరు అండ్ జైర్ వాటర్ ఫాల్స్. ఓకే, ఇప్పుడు నేను వైల్డ్ లైఫ్ ఫారెస్ట్కి వెళ్ళాలి. ఇప్పుడు టైం వచ్చేసి 2:30 అయిపోయింది. కింద దిగడానికి ఇంకో 20 minutes పడుతుంది. అక్కడేమో 3 o'clock టికెట్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. ఏంటో మన పరిస్థితి ఏంటో, ఏమవుతుందేమో. ఇక్కడ చూడు మొత్తం వాళ్ళు సెట్గా నుంచున్నాడు. ఓ షిట్ గాయ్స్, అసలు బండి ఆపడానికి లేకుండా పోయింది. సో మైండ్ పోయింది నాకు ఒకేసారి చూడగానే. ముందుంది స్టాక్ ఉంది. చెట్లే ఉన్నాయి బ్రో. సో ఆ వ్యూ మాత్రం తిరిగిపోయింది అసలు. ఓకే వెళ్దాంలే, కిందకి వెళ్ళడం ఇంపార్టెంట్, ఎందుకంటే టైం లేదు మన దగ్గర. ఒకే చోట ఆగిపోతే మిగతాయి మిస్ అయిపోతాం మనం అనవసరంగా. లెట్స్ గో. సో గాయ్స్ ఇప్పుడు నేను కొండ దిగిపోయాను. ఇప్పుడు నేను భద్రా వైల్డ్ లైఫ్ శాంక్చురీ దగ్గర వెళ్తున్నాను. ఇక్కడ 38 kilometers ఉంది. ఇంకో రూట్ ఉంది 23 kilometers రూట్. అది రోడ్డు బాగోదు, మీరు వెళ్ళలేరు, బైక్ వెళ్ళదు అది ఇది అని చెప్పి అంటున్నారు. సో ఇక్కడ లోకల్ వాళ్ళు చెప్పారు అనమాట. సరే వాళ్ళకి తెలిసి ఉంటుంది కదా మనకంటే బాగా అని చెప్పి నేను 38 kilometers రూట్ మీద వెళ్తున్నాను. జస్ట్ 1 hour ఉంది టైం వచ్చేసి 2:40 అయిపోయింది బ్రో. ఇదొకటి పార్క్, ఇది చూసా అక్కడ శివుడిది, అది పార్క్. అది ఆ పార్క్ కూడా మన బుక్ లో ఉంది, బట్ మనకి లేట్ అయిపోతుంది కాబట్టి ఫస్ట్ సఫారీ కాబట్టి మనం ఇప్పుడు సఫారీ దగ్గరికి వెళ్ళిపోతాం. ఓకే,
లెట్స్ గో. రాజు ఇక్కడ నుండి వ్యూ చూడ ఎలా ఉందో అదిరిపోయింది కదా. సో నేను ఇప్పుడు వెళ్తున్నా కానీ భద్రా వైల్డ్ లైఫ్ సాంచురీకి. కాకపోతే ఏంటంటే నేను వెళ్తున్న దారి మ్యాప్ లో ఒక విధంగా చూపిస్తుంది. అండ్ అంటే మ్యాప్ లో రెండు దారులు చూపిస్తున్నాయి. పబ్లిక్ ఏమో నేను ఒక ఇద్దరు ముగ్గురు అడిగితే ఇటు నుండి వెళ్ళండి అని చెప్పి అన్నారు, అటు నుండి వెళ్ళొద్దు అన్నారు. బట్ నాకు కూడా ఇప్పుడు దాకా కూడా నాకు ఈ మ్యాప్ నమ్మాలంటే కొంచెం డౌట్గానే ఉంది. సో టైం వచ్చేసి 3:08 అయిపోయింది. 122 కిలోమీటర్స్ ఉంది. 3:30 వరకు టికెట్స్ ఆపేస్తారని చెప్పి గుంపులో జరిగాను అనమాట. సో 3:30 లోపు నేను వెళ్తానో వెళ్ళలేనో నాకు తెలియదు. బట్ 90% మనం చూద్దాం బ్రో వెళ్ళడానికి. 90% నేను ట్రై చేస్తాను ఆ సఫారీ ఖచ్చితంగా ఇవాళ కంప్లీట్ చేయడానికి. సో గాయ్స్ ఇదిగోండి ఇలాంటి ఘాట్ రోడ్డుల్లో నుండి ఒక 30 కిలోమీటర్స్ ముందుకు వస్తే నా రూమ్ దగ్గరనే ఒక 30 కిలోమీటర్స్ నేను వచ్చినా కూడా నాకు ఉపయోగం లేకుండా పోయింది. వేస్ట్ టైం అనమాట. నాకు టైం మొత్తం వేస్ట్, బ్యాడ్ టైం నడిచింది. సో ఏంటంటే మళ్ళీ మ్యాప్స్ నన్ను మోసం చేసింది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఉండి నాకు చూపిస్తుందా దగ్గర అని చెప్పి. బట్ అక్కడికి వెళ్ళి చూస్తే ఏమీ లేవు, చెట్లు పొలాలు తప్ప ఇంకేం లేవు. భద్రా వైల్డ్ లైఫ్ సాంచురీకి. సో చాలా అంటే చాలా అప్సెట్ అయిపోయాను. సో ఇప్పుడు నేను మళ్ళీ నా రూమ్కి వెళ్ళిపోతున్నాను. కానీ ఖచ్చితంగా ఈ భద్రా వైల్డ్ లైఫ్ సాంచురీకి ఖచ్చితంగా వస్తా బ్రో, ఖచ్చితంగా తిరగాల్సిందే. ఇప్పుడు పర్సనల్ ఇది అయిపోయింది అనమాట, పర్సనల్ గ్రడ్జ్ అయిపోయింది బ్రో. దీనికి రావాల్సిందే అని చెప్పి. ఇది ఎక్కడుందో ఏంటో మొత్తం రూట్ మొత్తం కనుక్కొని రేపు మళ్ళీ బయలుదేరుతాను. రేపు మార్నింగ్ 6 o'clock ఒక రైడ్ ఉంటుంది. నేను 11 o'clock చెక్అవుట్ అవ్వాలి. సో రైడ్ వచ్చేసి 6:30 to 9:30, 10 o'clock వరకు ఉంటుంది. కాబట్టి రోడ్డు ఖచ్చితంగా రేపు మార్నింగ్ ఆ సఫారీ చూసిన తర్వాతే నేను ఈ చిక్మంగళూరు నుండి బయటికి వెళ్తా. లేకపోతే కాంటే ఒక రోజు ఎక్స్టెండ్ అయినా చేసుకుంటా చిక్మంగళూరులో. ఆ సఫారీ మాత్రం అసలు మిస్ అయ్యేదే లేదు, తగ్గేదే లేదు ఈ విషయంలో మాత్రం. చూడు దగ్గర 38 కిలోమీటర్స్ 38 కిలోమీటర్స్ నేను ట్రావెల్ చేస్తే నాకు కలిసింది ఏమీ లేదు, జీరో. నా మ్యాప్స్ సరిగ్గా పనిచేయలేదు. ఐఫోన్ మ్యాప్స్ని నమ్ముకోకపోయా, వేస్ట్, 100% వేస్ట్ ఐఫోన్ మ్యాప్స్ నమ్ముకుంటే. గూగుల్ మ్యాప్స్ అయినా ట్రై చేద్దామని చెప్తే గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేస్తే అసలు దానికి లొకేషన్ చూపించట్లేదు. అదేంటో 20 మందిని అడిగా, దగ్గర 20 మందిని, అటు ఇటు ఒక్కడు కూడా సరిగ్గా ఆన్సర్ చెప్పలేదు తెలుసా. చాలా అంటే చాలా అప్సెట్. అక్కడికైనా ఎవరికైనా ఫోన్ చేయడానికి కూడా ఫోన్లో సిగ్నల్స్ ఇటువైపు నేను వచ్చి అనవసరంగా వేస్ట్ చేసుకున్నాను. సో ఈ వీడియో తర్వాత నాకు తెలిసి ఇదే వీడియోలో కంటిన్యూ చేస్తాను, లేకపోతే కొత్త వీడియోని పెట్టవచ్చు. ఈ వీడియో తర్వాత ఏంటంటే మీ అందరికి నేను వైల్డ్ లైఫ్ సాంచురీ గురించి పర్ఫెక్ట్ అడ్రస్ లొకేషన్ పెడతాను. సో మీరందరూ మిస్ అవ్వకుండా, మళ్ళీ మీ అందరూ వేస్ట్ అవ్వకుండా, మీ టైం కూడా బాగుంటుంది. సో రేపు ఖచ్చితంగా నేను భద్రా సాంచురీకి వచ్చి చూసి, పులి ఉంటే పులి, జింక ఉంటే జింక, కోతి ఉంటే కోతి, కానీ అక్కడ మాత్రం వెళ్ళాల్సిందే బ్రో ఎట్టి పరిస్థితిలో. ఎందుకంటే ఇప్పుడు పర్సనల్ క్రాచ్ అయిపోయింది, నాకు మోసం చేసింది నన్ను మ్యాప్స్. అసలు నాకు ఇరిటేషన్ మామూలుగా రావట్లా. ఓకే ఏం చేస్తాము, ఇలాంటి అవుతూ ఉంటే అలా అని చెప్పి ఆగిపోకూడదు. బట్ రేపు ఖచ్చితంగా నేను మీకు చూపిస్తాను. సో ఫస్ట్ అయితే నేను ఇప్పుడు మళ్ళీ వెనక్కి వెళ్తూ రూమ్కి వెళ్ళిపోతున్నాను. రూమ్కి వెళ్ళిపోయి కాసేపు రిలాక్స్ అవ్వాలి. లంచ్ కూడా చేయలేదు నేను దీనికోసం అని చెప్పి. జస్ట్ ఇమాజిన్ బ్రో నా బాధ ఎలా ఉంటుందో. ఇమాజిన్ చేసి నా బాధ గురించి ఏదైనా నీకు అనిపిస్తే ఒక కామెంట్ చేయి, ఒక లైక్ కొట్టు సన్నా. ఓకే నేను రూమ్కి వెళ్తున్నాను. ఓకే బ్రో బాయ్. నేను ఇవాళ మళ్ళీ స్టార్ట్ అయ్యాను. మార్నింగ్ టైం వచ్చేసి 5 అయింది. బట్ 5 అయింది కానీ నేను లేచేసరికి 4:30 అయిపోయింది అనమాట. 4:30కి లేచి 5 o'clock లోపు రెడీ అయ్యి ఇప్పుడు నేను బయలుదేరిపోతున్నాను. అదే భద్రా సఫారీ దగ్గరికి, అదే భద్రా వైల్డ్ లైఫ్ సాంచురీ దగ్గరికి బయలుదేరుతున్నాను అనమాట. సో 5 o'clockకి ఇప్పుడు బయలుదేరితే ఇక్కడ ఉన్న నాకు 1 hour జర్నీ ఉంది. 6 o'clock అవుతుంది అక్కడికి వెళ్ళేసరికి. సో 6 నుండి 6:30 వరకు మాత్రమే వాళ్ళు టికెట్స్ ఇస్తారనమాట. ఆఫ్టర్ 6:30 మళ్ళీ టికెట్స్ ఇవ్వరు. నిన్న మిస్ అయ్యాను, బట్ ఇవాళ ఖచ్చితంగా చూపించాలి మీ అందరి కోసం అని చెప్పి నేను 4:30కే లేచాను. సో ఇప్పుడు మీరు ఈ వీడియోకి లైక్ కొట్టకపోతే లైక్ కొట్టేసేయండి అండ్ ఈ వీడియోని ఫుల్గా చూసేయండి. ఓకే సో గాయ్స్ చూసారా రోడ్ ఎంత చీకటిగా ఉందో.
మార్నింగ్ 5 o'clock అయినా సరే ఇక్కడ ఎంత చీకటి ఉందంటే చూడండి. అయ్యా అక్కడ కూడా దయ్యంలో వెళ్తున్నాడు మనిషి. ఓకే, సో ఇదిగోండి. ఆహా, ఓ ఇక్కడ మామూలు చలి లేదు, చాలా అంటే చాలా చీకటిగాను మరి ఎక్కువ చల్లగా ఉంది ఇక్కడ క్లైమేట్. ఇప్పుడు టైం వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 5:20 అయింది. ఇప్పుడు నేను వైల్డ్ లైఫ్ భద్రా వైల్డ్ లైఫ్ శాంచురీకి వెళ్తున్నాను, మన సఫారీ చూడడానికి. అక్కడ నాకు వచ్చిన తలకాయ నొప్పి ఏంటంటే ఎప్పటికప్పుడు లేదు బ్రో అది రైడ్ అనేది. మార్నింగ్ 6 o'clock to 6:30 అండ్ ఆఫ్టర్నూన్ 3 to 3:30 మాత్రమే టికెట్స్ ఇస్తారు. ఒక 1.5 hours 2 hours రైడ్ ఉంటుంది అన్నమాట. ఇక్కడ నుండి ఒక నాకు 35 kilometers ఉంది. సో 1 hour వెళ్లి ఉంది ఇక్కడ నుండి. కొండ ఎక్కాలి మనం ఎవరు మళ్ళీ. సో ఇంత చీకట్లో ఇంత కొండ ఎక్కుతున్నానంటే మీ అందరికి కొద్దిగా గొప్ప అసలు యానిమల్స్ చూపిద్దామని చెప్పి అక్కడ యానిమల్స్ ఉంటే చాలా బాగుంటది. అంటే మరీ ఏమంటారు, మంకీని చూసి ఎలిఫెంట్ చూసి వచ్చేసే కాకుండా ఒక టైగర్ కనిపిస్తే ఉంటుంది అనమాట. సో వెయిట్ చేసి చూద్దాము. ఇప్పుడు నేను బయలుదేరిపోయాను, వెళ్తూ ఉంటాను దారిలో, ఎందుకంటే ఇక్కడ మీకు చూపించడానికి కూడా ఏం లేదు, మొత్తం చీకటిగానే ఉంది. సో కొద్దిగా ముందుకు వెళ్ళిన తర్వాత కొద్దిగా వెళ్తూ వస్తే ఏమన్నా చూపించడానికి ఉంటే చూపిస్తాను. ఓకే, టైం వచ్చేసి 5:40 అయిపోతుంది. నాకు ఇంకా ఇక్కడ నుండి 55 minutes జర్నీ ఉంది. నాకు భయం వేసింది అనమాట ఇవాళ నేను దొరుకుతుందా లేదా అని చెప్పి. ఎందుకంటే నిన్న నేను ట్రై చేశాను, మ్యాప్ రాంగ్ రూట్ తీసుకెళ్ళిపోయింది. అండ్ ఇవాళ ఏమో ఇంత దూరం ఉంది. ఎంత మార్నింగ్ లేచినా సరే నాకు కొద్దిగా లేట్ అయిపోయింది బ్రో. అండ్ ఇంకో విషయం ఏంటంటే అసలు ఇది ఖచ్చితంగా చూపించాల్సిందే అనుకుంటున్నాను నేను మీకు. మనం ఏదైనా అనుకుంటే ఖచ్చితంగా చేయాల్సిందే. ఏదైనా చూడాలంటే చూడాలి, చేయాలనుకుంటే చేయాల్సిందే, తగ్గలేదు. బట్ రోడ్డు కొద్దిగా ఇబ్బందిగా ఉంది, చీకటిగా ఉంది, టెంపరేచర్ ఏమో చల్లగా ఉంది, దారి ఏమో దూరంగా ఉంది. ఓ షట్, దగ్గర మూవీ సినిమా అలా ఉంది నాకు. నిన్న మిస్ అయ్యాను, ఇవాళ ఏమో దొరుకుతుందా లేదా అని టెన్షన్లో ఉన్నాను. చీకటి, ఎటు చూసినా చీకటి, నిర్మానుషమైన రోడ్డు, చుట్టుపక్కల ఒక్కరు లేడు. వెళ్తున్నాం మీకోసం, ముందుకు వెళ్తున్నా. ఓకే, ఇప్పుడు అది మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి పడేసి. చలి మాడలేదు, నా మాటల తలబాటు మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఓకే, వెళ్దాం. సో గాయ్స్ చూడండి, మొత్తం చుట్టుపక్కల మొత్తం అడవే బ్రో. వెనక ఒక్కరు లేడు. రోడ్డు కూడా చూడు గలీజుంది. నైట్ జర్నీ లాగే ఉంటుంది అనమాట. బట్ మేము ఇప్పుడు వెళ్తుంది ఎర్లీ మార్నింగ్ కానీ బట్ చీకటిగానే ఉంది. ఒక నైట్ జర్నీ లాగే ఉంది. ఇంకా చీకట్లో వచ్చింటే ఇంకా దూరపోయేది. అందుకని నేను ఎక్కువ నైట్ జర్నీ ప్రిఫర్ చేయను అనమాట. బట్ ఇవాళ ఏంటంటే అక్కడ టైమింగ్స్ బట్టి మనం వెళ్ళాల్సి వస్తుంది. అదే కొద్దిగా దగ్గరలోనే ఉంటుంది. మార్నింగ్ 6 o'clock ఆ టైంకి బయలుదేరేవాడిని, ఇంకొద్దిగా బాగుంటుంది నాకు కూడా. ఇదిగోండి ఇక్కడ ఏదో ఊరుంది, ఇక్కడ హోమ్ స్టేస్ ఉన్నాయి. ఇక్కడ చాలా అంటే చాలా హోమ్ స్టేస్ ఉన్నాయి, నేను చూశాను అండి. ఇటు వెళ్ళాలి. నాకు ఇంకా 21 kilometers చూపిస్తుంది బ్రో. ఎస్టిమేటెడ్ టైం 6:34 చూపిస్తుంది. 6:30లో వెళ్తే ఇంకా నో ప్రాబ్లం అన్నట్టే. 6:34 అంటుంది కాబట్టి చూడాలి. ఒక 5 నిమిషాలు అటు ఇటు అయితే వాళ్ళు కూడా ఏమనుకోరేమో, మనకైతే తెలీదు. బట్ చూడు రోడ్డు ఎలా ఉందో, బెండు చూసా చీకట్లో. ముందుకెళ్ళి కొద్ది రోడ్డు కనిపించట్లేదు, ముందుకు వెళ్ళి రోడ్డు ముందుకు వెళ్తే కానీ అర్థం కావట్లేదు రోడ్డు ఉందని చెప్పి. ఓ షట్ బ్రో, ఎంత చీకటిగా బ్రో అసలు. అమ్మో వణుకుతాయి ఒక్కడే రావాలంటే. ఇలాంటి రోడ్లు జర్నీ చేయాలనుకున్నావా అసలు? అసలు ఏం కనిపించట్లేదు అసలు. ఆగే ప్రసక్తే లేదా, ఏం వచ్చినా సరే ఎవరు కనిపించారు సరే అక్కడికి వెళ్ళిపోవడమే. ఆహా, ఇండియా ఇది. ఇంకో టర్నింగ్ ఉంది. మై గుడ్నెస్, నాకేం కనిపించట్లేదా. మళ్ళీ ఇంకో కావు ఉంది.
ఇంకో కారు ఉంది. నాకు వణికిపోతుంది ఇక్కడ తెలుసా. ఒక్కొక్క టర్నింగ్ దిగుతుంటే ఏముంటుంది, నెక్స్ట్ ఏముంటుంది అని చెప్పి అంత చీకటిగా అంత భయంకరంగా ఉంది దారి మొత్తం. ఎప్పుడు అసలు ఏం కనిపించలేదు నా లైట్ పడేంత వరకు. స్ట్రీట్ లైట్లు పెడితే ఏమవుతుందిరా మీకు? ఓట్లు లేకపోతే స్ట్రీట్ లైట్లు పెట్టరు ఇక్కడ. ఏదో ఉందిగా ఇక్కడ బిల్డింగ్ ఒకటి, ఒక టౌన్ ఉంది కాబట్టి విలేజ్ ఉంది. ఆహా, నిన్న ఇదే దారి కరెక్ట్గా తెలుసుంటే నాకు నేను మధ్యాహ్నం వచ్చేసేవాడిని. అసలు భయంకరంగా బాధ ఏముండేది కదా. ఇప్పుడు చూడు అసలు ఎంత కష్టంగా ఉందో. లేట్ వెళ్ళాలి. ఓకే వెళ్దాం బ్రో. కొద్దిగా భయంగా ఉంది బట్ వెళ్ళిపోదాం. సో గాయ్స్, ఇప్పుడు నేను ఆల్మోస్ట్ ఒక 13 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాను. 26 minutes చూపిస్తుంది. బట్ వెళ్ళే కొద్దీ వణుకుపోతున్నా, భయం వస్తుంది నాకు కూడా. ఎందుకంటే చూడాల్సిన దాళ్ళు ఒక్క బండి అంటే ఒక్క బండి కూడా కనిపించట్లేదు సరిగ్గా. చూడు, గుడ్ ఎట్ హోమ్ స్టే అంట. ఇక్కడ హోమ్ స్టేస్ చాలా ఉన్నాయి బ్రో. నేను ఇక్కడ తీసుకుని ఉన్నా కూడా బాగుంటుంది అనిపించింది నాకు. హోమ్ స్టేస్ కొద్దిగా కాస్ట్ కూడా తక్కువ ఉంటాయి, బాగుంటాయి. వాటి అన్నీ ఆన్లైన్లో కనిపించలే, కొద్దిగా దూరంగా ఉన్నాయి అందుకని కనిపించలేదు నాకు చిక్కమంగళూరుకి. చూడుగో లోపలికి వెళ్తున్న కొద్దీ అడవే ఉంది. భయం కూడా కొద్దిగా పెరుగుతుంది అనమాట. ఎగ్జైటింగ్నెస్ కొద్దిగా తగ్గిపోయింది. వెళ్తున్నా అన్న ఆతృత అనేది ఆ ఆతృత తగ్గిపోయి కొద్దిగా భయం కూడా స్టార్ట్ అయింది. తొందరగా వెళ్ళిపోతే బెస్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ మనుషులు లేరు, ఒక్కరు లేడు. ఈ వీడియో నేను జస్ట్ ఒక 30-40 సెకండ్స్ నుంచి చూస్తున్నానా మీరు. సో అమ్మ అక్కడ కనిపించడుగా, మళ్ళీ పోయింది అన్నమాట. ఏంటో పార్కింగ్, అదే క్యాబ్ పార్కింగ్కి ఇక్కడ ఏదో పార్క్ లాంటిది ఉంది బ్రో. కెఫే ఉంది ఇక్కడ. చూడు గోసులో ఉంటా. అమ్మో దిష్టి బొమ్మ కూడా పెట్టాడు గోసులు అని చెప్పి. అయ్యా, ఆహా రాయి ఉంది ఇక్కడ, పెద్ద రాయి. ఈ రోడ్డు పొద్దున కూడా వస్తే ఎంత అందంగా ఉంటుందో, రాత్రి పూట కారిపోతుంది మనకి. నిన్నే నాకు ఈ రోడ్డు దొరకనుంటే కరెక్ట్గా నిన్నే కంప్లీట్ చేసేవాడిని బ్రో. ఇంత కష్టపడి ఇంత దారుణంలో ఇలాంటి భయంకరమైన రోడ్లు వెళ్తున్నానంటే కేవలం నీకు ఇచ్చిన మాట కోసమే పోయా. ఇప్పుడు దాకా నాకు ఒక లైక్ కొట్టకపోయింటే ప్లీజ్ కొట్టేసే డార్లింగ్, ప్లీజ్ డార్లింగ్ కొట్టేసే. ఓ షిట్. ఇంకెన్ని కిలోమీటర్స్? 11 కిలోమీటర్స్ ఉంది. కరెక్ట్ టైం 6:30 చూపిస్తుంది వెళ్ళేది. ఇక్కడ చర్చ్ ఉంది బ్రో. హల్లెలూయా. ఆహా, ఏదో విలేజ్లోకి వచ్చాను. మళ్ళీ కొండ అంటారు అయితే కాఫీ బీన్స్ కింద ఉంటాయి అంట కింద. ఓ షట్, చలి మామూలుగా లేదు బ్రో, నిజం చెప్తున్నా. నాకు అర్థం కాదు, మన విజయవాడలో లేదా చిన్న చిన్న పల్లెటూరు, గోదావరి, ఏలూరు
ఏలూరు పల్లెటూరు కాదంట ఈ మధ్య. ఇప్పుడు ఇదిగోండి ఇక్కడ టైగర్ చూసుకోండి ఇదిగోండి. సో గోదావరి, తూర్పు గోదావరి, ఇంకా ఇంకా చాలా చాలా పల్లెటూరులో టైం వచ్చేసి 6 అయిపోయింది. వాటికి మనుషులు తిరుగుతారు. ఈ ఊళ్ళో ఒక్క మనిషి లేడు. పెట్రోల్ ఇక్కడ ఏదో ఉంది కాదు. రెస్టారెంట్ పేరు అనుకుంటా. సో మన ఏరియాలో ఆంధ్ర తెలంగాణలో పొద్దున్న 6 మనుషులు వేస్తారు. ఇక్కడ ఒక్క మనిషి కనిపించలేదు. చుట్టుపక్కల మళ్ళీ విలేజెస్ ఉన్నాయి, కొన్ని చిన్న చిన్న విలేజెస్ ఉన్నాయి. అయినా కూడా ఒక్క మనిషి కనిపించట్లేదు. ఒక రెస్టారెంట్ కానీ హోటల్ కానీ ఓపెన్ అయ్యలేదు. 6 o'clockకి 6:15 అయిపోతుంది టైం. రోడ్డు ఇప్పుడు భయంకరంగా ఉంది. సరే ఆల్మోస్ట్ వచ్చేసాను. వెళ్దాం. ఇంకా 5 kilometers లో నేను అక్కడికి వెళ్ళిపోతాను. బట్ 5 kilometers లో పెట్టుకొని కూడా అది నాకు ఎక్సైటింగ్నెస్ అనేది మొత్తంగా పోయింది. ఉనికే ఉంది. ఇక్కడ భయం వేస్తుంది. దాళ్ళు కూడా ఇంత చీకటి ఉందంటే ఇది కాదు. ఇందాక వచ్చినప్పుడు ఒక రోడ్డు కనిపించింది నాకు. అసలు ఎంత భయంకరంగా ఉంది బ్రో ఆ రోడ్డు. ఇదిగో చూడు. ఓ మై గుడ్నెస్, ఉనికిపోతావు బ్రో. ఈ రోడ్లు రావాలంటే చూడదు. అమ్మో, అటు చూడాలంటే భయం అవుతున్నా. అమ్మో అది చూడు. ఏం కనిపిస్తుంది నీకు ఏమైనా క్లారిటీగా? దేవుడా, ఇదిగో రోడ్డు చూడు. కొద్దిగా ఇబ్బందిగా ఉందా? ఆహా, ఓహో ఆహా. రోడ్డు కూడా చిన్నగా ఉన్నాయి. బట్ చాలా భయంకరంగా ఉంది బ్రో. మీరు 100% సజెస్ట్ చేస్తా ఏంటంటే మీరు మార్నింగ్ రాకండి. ఈ చలికి ఈ రోడ్లకి ఇబ్బంది అనమాట. నేను ఎందుకు మార్నింగ్ వచ్చానంటే నేను ఇప్పుడు 11 o'clock చెక్అవుట్ చేశాను కాబట్టి ఇది చూసుకొని నేను చెక్అవుట్ చేద్దామని చెప్పి అనుకుంటున్నాను కాబట్టి వచ్చాను. లేకపోతే నాకు టైం అంటే నేను కూడా ఆఫ్టర్నూన్ ప్రిఫర్ చేసేవాడిని. మీరు కూడా ఆఫ్టర్నూన్ 3 o'clock నుండి 3:30 వరకు టికెట్స్ ఇస్తారు. ఖచ్చితంగా అదే టైం విజిట్ చేయడం బెస్ట్ అనమాట. ఇక్కడికి వస్తే భద్రా టైగర్ రిజర్వ్ వచ్చాను. అమ్మో, దీనిలోకి రావడానికి, ఈ ఏరియా కొద్దిగా ఇక్కడ రావడానికి మాత్రము, ఈ ఏరియాలోకి రావడానికి ఒక రోజు మొత్తం వేస్ట్ చేసుకొని, ఒక ఫోటో వేస్ట్ చేసుకొని రాంగ్ రూట్ లోకి వెళ్ళిపోయి 35 kilometers మ్యాప్ వల్ల అండ్ మళ్ళీ ఆపేసి పొద్దున్న 4 లెగిసి 4 రెడీ అయ్యి 5 స్టార్ట్ అయ్యి 6 వరకు మళ్ళీ ఒక 38 kilometers డ్రైవ్ చేసుకొని ఇక్కడ దాకా రావాల్సి వచ్చింది. ఈ ఫారెస్ట్ చూడడానికి మామూలుగా అసలు. ఆహా, ఇంకెళ్ళే కొద్దీ వస్తున్నాను ఈ రోడ్డు. ఇక్కడ చూడండి, రాసింది బోర్డు మీద, బీ అవేర్ ఇట్ విల్ బి ట్రబుల్. నిజంగా భయంకరమైన రోడ్లు. ఓహో, చిన్న చిన్నవి కూడా తేడా కనిపిస్తున్నాయి నాకు. చెక్క ముక్కలు కూడా. మామూలు భయంకరంగా లేదు రోడ్డు. ఎన్ని కిలోమీటర్స్ ఉంది? 9 minutes అండి. 4 kilometers ఉంది. మెను షర్రా షెట్. ఓ షెట్, జారిపోయింది బ్రో. ఒకేసారి కంట్రోల్ చేసుకున్నాను. ఓ మై గుడ్నెస్. ఆహా, మరీ మెల్లిగానే వస్తున్నా. వాట్ స్కిడ్ అయింది అక్కడ. కొద్దిగా ఇసుక ఉంది. నా బండి ఇసుకకి వెళ్తే మాత్రం కొద్దిగా డేంజర్ అనమాట ఇసుకలో. ఓకే, వచ్చేసాలి. ఆల్మోస్ట్ 3 kilometers ఉంది అంతే. ఏరియా అదిగోండి,
వెల్కమ్ అని చెప్తుంది, మీకు కనిపిస్తుందా క్లారిటీగా? ఇదిగోండి వెల్కమ్ అని ఉంది కదా, ఇదిగోండి ఇదే భద్రాస్ వైల్డ్ టైగర్ రిజర్వ్ అనమాట, భద్ర టైగర్ రిజర్వ్ అని చెప్పి ఇదే. నేను భయపడ్డా అనమాట, ఇక్కడ నాకు ఒక్కటి లేడు. అంటే నేను గూగుల్లోనూ యూట్యూబ్లో గూగుల్లో చూసింది ఏంటంటే అదే ఎంట్రన్స్ అనుకున్నా నేను, అదే ఎంట్రన్స్ చూశాను. బట్ ఒక్కరు లేరు. వెనక్కి ఏమైందంటే ఒక చెక్ పోస్ట్ ఉంది, మళ్ళీ వెనక్కి దాకా వెళ్ళి ఆ చెక్ పోస్ట్ లోకి వెళ్ళి అడిగితే 2 kilometers లోపలికి వెళ్ళి ఉంటుంది సఫారీ అని చెప్పి అన్నాడు. భయపడ్డా, ఇక్కడ దాకా వచ్చి మళ్ళీ ఇక్కడ లేదు ఈ ఆరు కూడా నేను అది చేస్తాను నిజం చెప్తా కదా. సో 2 kilometers లోపలికి వెళ్తే అక్కడ మనుషులు ఉంటారంట, అక్కడ నుంచి సఫారీ స్టార్ట్ అవుతుంది. కొద్దిగా వెళ్తూ వస్తే బాగుండు బ్రో. అంటే ఇప్పుడు మనం ఎంత సఫారీ చూడడానికి వచ్చినా సరే చీకట్లో మనకి కనిపించదు కదా యానిమల్స్ వచ్చినా కూడా. లైట్ ఉన్న చోటే కనిపిస్తుంది మనకి, లైట్ లేని చోటు చెట్లు పొట్లు ఏం కనిపించట్లేదు. అదే మార్నింగ్ అనుకో కొంచెం దూరం అయినా సరే మనకి కనిపిస్తాయి. వెళ్తున్నా ఇంకా 1 kilometer అంతే. నాకు తెలిసి ఇవాళ నేను ఒక్కనే అనుకున్నా, పొద్దున వచ్చింది.